హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు భాషని. ఈరోజు కొత్త కూడూరు వ్లాగ్ అయితే చేయబోతున్నాము. ఇందులో మనం చాలా విషయాలు అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఒకటి వచ్చేసి ఇది నెల్లూరు నుంచి ఎంత దూరము, అదేవిధంగా అక్కడ రీసెంట్గా జరుగుతున్న మరణాల గురించి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. అక్కడ సినిమాటిక్ షాట్స్ ఎలా తీయాలా, మొబైల్ యూజ్ చేసి ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అదేవిధంగా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పిల్లకాయలు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అదంతా నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేశాను. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలి, పిల్లకాయలు ఏ విధంగా బిహేవ్ చేయాలా బీచ్ కాడ అనేది కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని మొత్తం చూడండి, మీకైతే అర్థమైపోతుంది. అదేవిధంగా సినిమాటిక్ షాట్స్ కూడా తీస్తున్నాను నేను మంచిగా. అది ఎలా తీయాలో కూడా దీంట్లో అయితే చూసి మీరు నేర్చుకోవచ్చు. బైక్ తీసుకుని బయలుదేరినట్లయితే నెల్లూరు నుంచి కొత్త కూడూరు బీచ్కి 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 20 కిలోమీటర్స్ అయితే రోడ్ చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్స్ రోడ్ అయితే మెటల్ రోడ్ వస్తుంది అనమాట, చాలా బాగుండదు. అదేవిధంగా పోయేదారిలో మొత్తం మీకు పచ్చటి పొలాలు అయితే కనిపిస్తాయి, చాలా బాగా. యూట్యూబ్ ఛానల్ కేపీఎస్ రియాక్షన్. ఈరోజు మనం అయితే కొత్త కూడూరు బీచ్కి అయితే వచ్చేసామండి. ఈ బీచ్కి వచ్చి ఈ బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన నెల్లూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి ఈ బీచ్ అనేది తెలుసు. నేనైతే చిన్నప్పటి నుంచి ఈ బీచ్తో నాకైతే ఒక మంచి అనుబంధం అయితే ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఈ బీచ్కి విజిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే నా చిన్నప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో బీచ్కి రావడం, అక్కడ ఎంజాయ్ చేయడం, అదేవిధంగా మా ఫ్రెండ్స్ ఎవరైనా బయట ఊర్ల నుంచి మా ఫ్రెండ్స్ మా నెల్లూరుకి వచ్చినట్టయితే వాళ్ళని తీసుకొని ఈ బీచ్కి మనం వస్తాము. ఈ బీచ్లో ఏంటంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. బీచ్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి మనకు. ఆ రిసార్ట్స్లో మనం చూసుకున్నట్లయితే అన్ని విధాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అదేవిధంగా దీనికి ఇటుపక్క వచ్చేసి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇటుపక్క అయితే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనం ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఏదైతే మనం ఎప్పుడైతే చూస్తుంటామో ఇక్కడికి వచ్చినప్పుడు మానసిక ఉల్లాసం అయితే మనకు కలుగుతుంది. అందుకని చెప్పేసి మనం జాలీగా తిరగడానికి మా ఫ్రెండ్స్తో పాటు మనం అయితే ఇక్కడికి వచ్చేస్తాము. అదేవిధంగా ఇట్లా చూసుకున్నట్టు వీక్ డేస్ అయినప్పటికి కూడా, అంటే వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా చూడండి ఎంతమంది అయితే మన బీచ్కి వచ్చారో. ఈ బీచ్కి వచ్చి ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఈ బీచ్లో అదేవిధంగా ఇక్కడ చాలా మరణాలు కూడా జరిగాయి. అంటే చిన్న పిల్లకాయలు తెలిసి తెలియని వయసులో ఇక్కడికి వచ్చేసి, అంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని తట్టుకోలేక ఓవర్ ఎంతూజియాజంతో ఇక్కడికి వచ్చేసి మునగదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వచ్చేసి లోపలికి వెళ్ళిపోతారు. ఆ తప్పు మటుకు వేరే వాళ్ళు ఎవరైతే చేయబాకండి. రీసెంట్గానే ఒక 3 పిల్లకాయలు అయితే చనిపోయారనమాట ఈ బీచ్లో. సో అందుకని దయచేసి మీరు అలాంటి పనులు అయితే ఇక్కడ చేయబాకండి. ఇక్కడ చాలా మంది ఎక్కువ మంది చనిపోయారు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, దయచేసి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఒక్కసారి మనం కానీ వాటర్లోకి వెళ్ళామనుకోండి మళ్ళీ బయటికి రావడం కష్టం. ఎందుకంటే చాలా శక్తివంతమైంది అనమాట సముద్రం యొక్క శక్తిని మనం తట్టుకోలేము. మనం ఈజీగా లాక్కెళ్ళిపోతుంది లోపలికి. ఒక్కసారి లోపలికి వెళ్ళామనుకోండి ప్రాణాలు పోయిన తర్వాతే బయటకు వస్తాం. లేదా ఎవరైనా మత్స్యకారులు మమ్మల్ని చూసి మమ్మల్ని రక్షిస్తే తప్పించి మనమైతే బయటకు రాలేము. సో అందుకని బీచ్కి వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా లైఫ్ గార్డ్తో రావాలన్నమాట. లైఫ్ బాయ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, అది తేరడానికి పనికి వస్తుంది. సో లైఫ్ బాయ్తో వచ్చినప్పుడు అయితే మనకైతే